శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. సామాన్యంగా సినిమాల్లో హీరోయిన్గా చేయాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటుంటారు. కానీ పోన్ స్టార్ అవ్వాలని మాత్రం ఎవరూ పెద్దగా కోరుకోరు. ఎందుకంటే సమాజంలో గుర్తింపు ఉండదు, దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయరు కాబట్టి. కానీ హీరోయిన్ రెజీనా మాత్రం తను శృంగారతార అవ్వాలనుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్లు చేయడం తనకి ఇష్టమని, గ్లామర్ హీరోయిన్గా కనిపించడానికి ఇబ్బంది పడదని, తనకి అలా ఉండటమే నచ్చుతుందని, ఆ విషయంలో వెనకడుగు వేయనని చెప్పుకొచ్చింది. రజియా అలియాస్ రెజీనా కసండ్రా. ఈమె 1988 డిసెంబర్ 13న తమిళనాడులోని చెన్నైలో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఇసాక్, తల్లి షీలా కసండ్రా. ఇక ఈమె తండ్రి గోవాకి చెందిన ముస్లిం వారై ఉండి చెన్నైకి చెందిన షీలా కసండ్రా అనే క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత క్రిస్టియన్ గా ఉన్న షీలా ముస్లింగా కన్వర్ట్ అయి మియా ఇసాక్ గా తన పేరుని మార్చుకుంది. ఇక ఆ పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1988లో రజియా అనే కూతురు కూడా జన్మించింది. వెంటనే మరో 2 అమ్మాయిలు కూడా జన్మించడంతో మగపిల్లలు లేని కారణంగా భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో రజియాకి 6 ఏళ్లున్నప్పుడే తల్లిదండ్రులు తలాక్ తీసుకొని విడిపోయారు. ఇక అలా 3 పిల్లల బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. అదే సమయంలో ముస్లిం మతాన్ని వదిలి తన తల్లి మళ్ళీ క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి 3 పిల్లలకి బాప్టిజాన్ని ఇప్పించి రజియాగా ఉన్న తన పేరుని రెజీనాగా మార్చడం, అలా తన తల్లి ఇంటి పేరుని కసండ్రాగా చేర్చుకొని రెజీనా కసండ్రాగా మారింది. ఇక అలా వీరు క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అవ్వడంతో 3 పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన ఖర్చులని క్రిస్టియన్ కమ్యూనిటీయే భరించేది. రెజీనా తన స్కూలింగ్ ని చెన్నైలోని గుడ్ షెఫర్డ్ హై స్కూల్లో చదివింది. ఇక ఈమె చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటూ సింగింగ్, డాన్సింగ్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండేది. ఇదిలా ఉంటే చర్చి వారు పిల్లల కోసం రన్ చేస్తున్న స్లాష్ అనే లోకల్ టీవీ ఛానల్లో రెజీనా కొన్ని రోజులు యాంకర్గా కూడా పనిచేసింది. ఇక వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో రెజీనా తల్లి రెజీనాని సినిమాల్లో యాక్ట్ చేపించాలని డిసైడ్ అయింది. అలా ఎప్పుడైతే రెజీనా తన 10వ తరగతిని కంప్లీట్ చేసిందో అప్పుడే ఈమెకు ఒక ఫోటోషూట్ని చేయించి ఆ ఫొటోస్ని మూవీ కోఆర్డినేటర్స్కి, మేనేజర్స్కి ఇస్తూ ఛాన్స్ల కోసం అడగడం మొదలెట్టింది. ఇక అలా 2004లో స్నేహ భర్త అయిన ప్రసన్న హీరోగా, లైలా హీరోయిన్గా, కండనాల్ మొదలు అనే మూవీలో రెజీనాకి హీరోయిన్ చెల్లెలిగా చేసే ఒక పాత్ర వచ్చింది. ఇక 2006 నాటికి రెజీనాకి 18 ఏళ్ళు ఉండడంతో హీరోయిన్గా ట్రై చేయడం మొదలెట్టింది. అలా తమిళ్లో హీరో యోగితో కలిసి అసురా అనే మూవీలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చినా ఆ మూవీ 2006 డిసెంబర్ 22న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి రెజీనా తన డిగ్రీని క్రిస్టియన్ ఉమెన్స్ కాలేజీలో పూర్తి చేసి మోడలింగ్ చేయడం మొదలెట్టింది. అలా మోడలింగ్లోనూ తనకి అంతలా ఫేమ్ కానీ మనీ కానీ రాకపోయేసరికి ఎలాగో తమిళ్లో సినిమా ఛాన్సులు రావట్లేదని కన్నడ మూవీస్లో ట్రై చేయాలనుకుంది. ఇక అలా ట్రై చేస్తుండగా చేతన్ కుమార్ హీరోగా, రెజీనా హీరోయిన్గా సూర్యకాంతి అనే మూవీని చేయడం, ఆ మూవీ కూడా 2010 జనవరి 14న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత ఎంత ట్రై చేసినా కన్నడ మూవీస్లో రెజీనాకి ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని పూర్తిగా హైదరాబాద్కి మార్చేసింది. అలా హైదరాబాద్కి వచ్చి 2 ఇయర్స్ ట్రై చేయగా అప్పుడే ఈమెకు సుధీర్ బాబు హీరోగా లాంచ్ అయిన SMS అనే మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక ఈ మూవీ 2012 ఫిబ్రవరి 10న భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోగా ఈ మూవీతో రెజీనాకి హీరోయిన్గా గుర్తింపు రావడంతో ఆ వెంటనే రొటీన్ లవ్ స్టోరీ అనే మూవీలో హీరో సందీప్ కిషన్తో రెజీనాకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక తెలుగులో కొన్ని మూవీస్ హిట్ అవ్వడంతో రెజీనాకి తమిళ్లో శివకార్తికేయన్తో కేడి బిల్లా, కిలాడి రంగా అనే మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అయినా ఆ తర్వాత తమిళ్లో రెజీనాకి అనుకున్నంత స్థాయిలో ఛాన్సులు రాలేదు. దీంతో మళ్ళీ తెలుగులో ట్రై చేయగా మారుతి డైరెక్షన్లో అల్లు శిరీష్ హీరోగా, రెజీనా హీరోయిన్గా కొత్త జంట అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఓకే టాక్ను తెచ్చుకుంది. ఇక అలా అప్పటికే సందీప్ కిషన్కి రెజీనాకి మధ్య పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా రారా కృష్ణయ్య అనే మూవీలో కూడా కలిసి నటించారు. కానీ రెజీనా రిలేషన్ కంటే ఫేమ్, మనీకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడంతో ఒకవైపు సందీప్ కిషన్తో మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ మరోవైపు సాయి ధరమ్ తేజ్తో కూడా మంచి పరిచయం పెరగడంతో పిల్లా నువ్వు లేని జీవితంలో కూడా హీరోయిన్గా చేసింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వీరిద్దరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు.
అలా పిల్ల నువ్వు లేని జీవితం మూవీ 2014లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ తన సెకండ్ మూవీ అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లోనూ రెజీనాని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సుప్రీం మూవీలో కూడా రెజీనాని హీరోయిన్గా రికమెండ్ చేసిన అప్పటికే అనిల్ రావుపూడికి రాశిఖన్నాతో ఉన్న సన్నిహిత్యం కారణంగా అందుకు ఒప్పుకోలేదు. దీంతో రెజీనా సుప్రీం మూవీ చేసే ఛాన్స్ మిస్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే రెజీనా సాయిధరమ్ తేజ్తో సీక్రెట్గా రిలేషన్లో ఉంటూనే మరోవైపు శంకర అనే మూవీ చేసేటప్పుడు నారా రోహిత్తో కూడా క్లోజ్గా ఉండేది. అలా వీరిద్దరూ కలిసి జో అచ్యుతానంద, బాలకృష్ణుడు అనే మూవీస్లో కూడా కలిసి నటించడం విశేషం. కానీ ఈ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి వరుసగా ఫ్లాప్ అవ్వడంతో రెజీనాకి తెలుగులో ఛాన్సులు తగ్గాయి. దీంతో మళ్ళీ సందీప్ కిషన్తో కలిసి తమిళ్లో కాసాడ తాపరా అనే మూవీని చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక వెంటనే తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్లో నక్షత్ర అనే మూవీని చేయగా అందులో సాయిధరమ్ తేజ్ గెస్ట్ రోల్ని చేయడం విశేషం. అలా ఈ మూవీ కూడా 2017లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రెజీనాకి మెయిన్ హీరోయిన్గా ఛాన్సులు తగ్గి సపోర్టింగ్ రోల్స్ సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా చక్ర, 7, మిస్టర్ చంద్రమౌళి, తలైవి అనే మూవీస్ చేస్తూనే మరోవైపు చిరంజీవి గారి ఆచార్య మూవీలో ఐటమ్ డాన్సర్గా చేయడంతో రెజీనా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే అమెరికాలోని చికాగోలో అమ్మాయిలని పెట్టుకొని దందా నడుపుతున్న ఒక ముఠా అరెస్ట్ అయింది. వారు ఈవెంట్ల పేరుతో టాలీవుడ్ నుండి కొంతమంది హీరోయిన్స్ని, ఆర్టిస్టులని, సింగర్స్ని తీసుకెళ్లి అక్కడ వ్యభిచారం చేస్తుండడంతో ఈ విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా దందా నడుపుతున్న ఆ ముఠాని మరియు వారితో ఉన్న ఆర్టిస్టులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. అందులో రెజీనా కసండ్రా ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మీడియా కోడైకుయగా 4 నెలల తర్వాత ఈ ఇష్యూపై స్పందించిన రెజీనా తాను ఫారెన్ ఈవెంట్స్కి వెళ్తుంది కానీ చికాగో రాకెట్కి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఏ పరిశ్రమలోనైనా సమస్యలు ఉంటాయని, అందులో సినిమా ఇండస్ట్రీ ఒక్కటే చెడ్డదనడం సరికాదని, కార్పొరేట్ రంగంలో కూడా కొన్ని విషయాలు అతీతమైనవేమీ కాదని, తాము కెమెరా ముందున్నందుకు టార్గెట్ అవుతున్నాము అంటూ ఈ వివాదం వెనుక ఎవరున్నారనేది చెబితే ఈ సమస్య మరింత పెద్దదవుతుందని చెప్పుకొచ్చింది. దీంతో ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఈమెకి సినిమాల్లో పూర్తిగా ఛాన్సులు తగ్గాయి. అలా అప్పుడప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్గా షాకిని డాకిని, నేనేనా అనే మూవీస్ని చేసిన ఆ మూవీస్ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో సౌత్లో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని బాలీవుడ్లో ట్రై చేయగా చెప్పుకునేంతలా క్యారెక్టర్స్ దొరకకపోయేసరికి వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా అన్యాస్, రాకెట్ బాయ్స్, జాన్ బాజా అనే వెబ్ సిరీస్ని చేస్తూ బిజీగా ఉండేది. ఇదిలా ఉంటే రెజీనా ఒకవైపు సాయిధరమ్ తేజ్తో డేట్ చేస్తూనే మరోవైపు సందీప్ కిషన్తోనూ క్లోజ్గా ఉంటుందని నక్షత్ర మూవీ టైంలో తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ రెజీనాతో బ్రేకప్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని కూడా పెట్టడం జరిగింది. అందులో కొంతమంది అత్యుత్సాహం వల్ల కొందరితో స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పడంతో రెజీనా సాయిధరమ్ తేజ్ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు హల్చలయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు. ఇక రెజీనా సందీప్ కిషన్తో ప్రేమ పెళ్లి అనే సీరియస్ రిలేషన్ కాకుండా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన విక్రమాదిత్య మెనన్తో రెజీనా సీరియస్ రిలేషన్లో ఉంటూ త్వరలోనే వీరి రిలేషన్ని అఫీషియల్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రెజీనా హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడలో కలిపి 40 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ OTT అవార్డుతో పాటు సైమా అవార్డుని కూడా అందుకుంది. మీకు రెజీనా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ రెజీనా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.